నమస్తే ఎంజీరావు గారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు ఇప్పటి వరకు శాశ్వత సభ్యత్వం లేదు. ఆ శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు భారత్ చేస్తున్న ఆ ప్రయత్నానికి డ్రాగన్ కంట్రీ చైనా సపోర్ట్ చేస్తోంది. ఇన్నాళ్ళు వ్యతిరేకించిన చైనా ఏ కారణాల వల్ల ఇప్పుడు మనసు మార్చుకుంది, భారత్కు సపోర్ట్ చేస్తోంది అంటే మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు చైనీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఫారిన్ మినిస్టర్ మా జాంగ్జూ ఈరోజు ఇండియాలో ఉండి ఇండియాస్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారితో మీటింగ్ అయ్యి చాలా ఒక సంచలనమైన అంటే సర్ప్రైజింగ్ అనమాట, వరల్డ్ సర్ప్రైజ్ అయిపోతుంది. ఈరోజు ప్రపంచమే ఆశ్చర్యపోయే ఒక స్టేట్మెంట్ జారీ చేశారు. అదేంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి అంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన యుఎన్ఓలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ చేస్తున్న ప్రయత్నాలకి అంటే శాశ్వత సభ్యత్వం కోసం అంటే అందులో వీటో పవర్తో కూడిన శాశ్వత సభ్యత్వానికి భారతదేశం దశాబ్ద కాలానికి ముందు నుంచి తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకే అడ్డుకున్న చైనా ఈరోజు సర్ప్రైజింగ్లీ ఇండియాకి సర్ప్రైజింగే, వరల్డ్కి సర్ప్రైజింగ్, ముఖ్యంగా ట్రంప్కి షాక్ అనమాట. అదేంటంటే చైనా ఇండియా చేస్తున్న శాశ్వత సభ్యత్వానికి వీటో పవర్తో కూడిన శాశ్వత సభ్యత్వానికి చైనా సపోర్ట్ చేస్తుంది, చైనా అండర్స్టాండ్ చేసుకుంటుంది అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఎంత సర్ప్రైజింగ్ అంటే ఇండియాకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అంత సపోర్ట్ అనమాట. అంటే ఏంటి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సిలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో భారతదేశానికి వీటో పవర్తో కూడిన శాశ్వత సభ్యత్వం వస్తుంది, పర్మనెంట్ మెంబర్షిప్ విత్ వీటో పవర్ అనమాట. ఇది గ్రేట్ న్యూస్. ఎందుకంటే ఒక చైనా అంగీకరించిందంటే మనకు ఆల్రెడీ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా ఈ 4 బ్రిటన్, ఫ్రాన్సు, రష్యా, అమెరికా, చైనా ఈ 5 యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం గల P5 కంట్రీస్ అంటారు, పర్మనెంట్ 5 కంట్రీస్ అంటారు. ఈ 5 4 అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, రష్యా ఆల్రెడీ ఒప్పేసుకున్నాయి ఇండియాకి శాశ్వత సభ్యత్వం ఉండాలి వీటో పవర్తో. ఇప్పుడు చైనా కూడా చెప్పడం అంటే ఇక తిరుగు లేకుండా యుఎన్ఎస్సిలో జరిగే ఓటింగ్లో ఇండియాకి ఈ 5 వీటో చేయకపోతే ఇండియాకి పవర్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్ అసెంబ్లీలో ఒక ఓటింగ్ ఉంటుంది, అంటే యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం కావాలంటే నిబంధనలు 5 అబ్జెక్ట్ చేయకుండా వీటో చేయకుండా 5 అంగీకరించాలి, అది ఫుల్ఫిల్ అయిపోయినట్టే. 2 జనరల్ అసెంబ్లీలో 2/3 మెజార్టీ కావాలండి. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అక్టోబర్ 24, 1945లో తయారు చేసిన చార్టర్ చేంజ్ చేయాలంటే అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరుగుతుందన్నమాట. యుఎన్ చార్టర్ అంటే యుఎన్ కాన్స్టిట్యూషన్కి, దానికి యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్లో 2/3 మెజార్టీ. ఆల్రెడీ ఇండియాకి 2/3 మెజార్టీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉంది. ఆఫ్రికన్ యూనియన్ అయినా, లాటిన్ అమెరికా మెర్కోసర్ గ్రూప్ అయినా, నార్త్ అమెరికా అయినా, యూరోపియన్ కంట్రీలైనా, ఇటు ఏషియన్ కంట్రీస్లో ఇండియాకి అంత సపోర్ట్ ఉంది. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో యునానిమస్గా కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి భారత్కి. కాబట్టి ఇంకా యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో భారతదేశానికి వీటో పవర్తో కూడిన శాశ్వత సభ్యత్వం లభించినట్టే. ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. అంతటి గుడ్ న్యూస్ని ఈరోజు చైనా, మన శత్రుదేశం అనుకుంటున్న చైనాయే సపోర్ట్ చేయడం. ఇది ఒకప్పుడు 1950లో 1954, 55 ప్రాంతంలో నెహ్రూకి అంటే భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇద్దామనుకుంటే నెహ్రూ లేదు చైనాకి ఇవ్వండి అని చెప్పారు. అందుకని నెహ్రూని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మోడీ హయాంలో ఈ శాశ్వత సభ్యత్వం మళ్ళీ భారతదేశానికి వస్తుంది. అంతటి గ్రేటెస్ట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అనమాట. ఇప్పుడు చైనా అంగీకరించింది. ఎందుకు చైనా అంగీకరించింది? ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు దాకా భయంకరంగా 2014లో 2011లో ఒక స్టేట్మెంట్లు ఇచ్చింది. 2014లో జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు ఇండియా పర్యటించినప్పుడు మోడీ గారితో కలిపి ఆయన సంయుక్త సమావేశంలో ఒకటి ప్రకటించారు. ఇండియా ఐక్యరాజ్య సమితిలో భారత్ కీలక పాత్ర పోషించాలి, భద్రతా సమితిలో కూడా కీలక పాత్ర పోషించాలి, అంతేగాని వీటో పవర్తో కూడిన శాశ్వత సభ్యత్వానికి చైనా సపోర్ట్ చేస్తుందని చెప్పలే. అంటే ఇప్పటి వరకు అడ్డుకుంది. జపాన్, జర్మనీ, ఇండియా, అటు బ్రెజిల్ 4 G4 కింద కూటమి కింద ఏర్పడి ఎన్నో ప్రయత్నాలు చేసిన చైనా అడ్డుకుంది. కాబట్టి మనకి శాశ్వత సభ్యత్వం అసలు ఎలక్షన్ కూడా జరగలేదు యుఎన్ఓలో కూడా. చూడండి, అంతగా అడ్డుకున్న చైనా ఈరోజు ఎందుకు సడన్గా మనసు మార్చుకుంది, ఎందుకు సడన్గా మైండ్ సెట్ అంతా చేంజ్ చేసుకుని ఇండియాకి ఎంత సపోర్ట్ ఇచ్చింది అనడానికి చాలా బలమైన కారణాలు దీని వెనకాల ఉన్నాయండి. మొట్టమొదటి కారణం బ్రిక్స్ కరెన్సీ, డాలర్ని పక్కన పెట్టాలి. దీనికోసం ఇండియా సపోర్ట్ లేకుండా బ్రిక్స్ కరెన్సీ రాదు. చైనా తన ఇప్పటికే గ్లోబల్ పవర్ అయిపోయింది. $28 ట్రిలియన్ అమెరికా వెనకాల.
కానీ దానికి అసలు ఉండవలసిన స్థానం పాత్ర దానికి లభించడం లేదు. ఎందుకు ఎంత ఎకానమీ ఉన్నాయి, ఎందుకంటే డాలర్ డామినెన్స్ ఉంది అక్కడ. డాలర్ డామినెన్స్ తీసి బ్రిక్స్ కరెన్సీ దాని ప్లేస్లో పెట్టాలంటే ఇండియా చాలా అవసరం అనమాట. ఇప్పుడు బ్రిక్స్ అధ్యక్షురాలుగా ఇండియా ఉంది. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ రావాలన్నా ఇండియా అనేది చాలా సపోర్ట్ ఇంపార్టెంట్. అందువల్ల ఇండియా సపోర్ట్ చేస్తే బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తే రష్యా అమెరికా డాలర్ పడిపోతుంది, చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. దీనికోసం ఇండియాకు కోరుకున్న శాశ్వత సభ్యత్వాన్ని ఈరోజు ఆఫర్ చేసింది. అంటే ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఆఫర్ చేసిన టైంలోనే అది ఇంకొక మాట కూడా చెప్పారు చైనీస్ వైస్ ఫారిన్ మినిస్టర్. ఏమని, బ్రిక్స్ కోసం భారతదేశం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని చైనా సపోర్ట్ చేస్తుందని. అంటే బ్రిక్స్ అధ్యక్షురాలుగా భారతదేశం ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది, న్యూఢిల్లీలో జరగబోతుంది. దీనికి 10 దేశాధినేతలు ముఖ్యంగా పుతిన్, జీ జిన్పింగ్ ఇండియా వస్తున్నారు. ఇక్కడ బ్రిక్స్ కరెన్సీకి సంబంధించిన చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది ఇండియా అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అది తీసుకుంటేనే చైనా సపోర్ట్ మనకు ఫుల్ ప్లెడ్జర్ వస్తుంది. చూసారా, మనకు దానికి కావాల్సింది మనం ఇస్తున్నాం, అది మనకే కావాల్సిన. బ్రిక్స్ కరెన్సీ అనేది చైనాకి చాలా ఇంపార్టెంట్ డాలర్ని అణచడానికి. మనకి డాలర్ అణచడం అనేది ఇప్పుడు మనకు వద్దు కూడా, కానీ చైనాకి అది కావాలి కాబట్టి మనకి యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వానికి సపోర్ట్ చేస్తుంది. అది అత్యంత ప్రధానమైన కారణం అండి. ఇంకా రెండవ కారణం ఎందుకు చైనా మనసు మార్చుకుందంటే, రెండవ కారణం ఏంటంటే ట్రంప్ డేంజరస్ డిఫెన్స్ పాలసీస్. ట్రంప్ తను ఈ సంవత్సరం 2025 డిసెంబరు ఈ సెప్టెంబర్లో ఆయన ఒకటి అనౌన్స్ చేశాడు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల ఆయన మొత్తం న్యూ వరల్డ్ ఆర్డర్ కోసం డిక్లేర్ చేశాడు. తన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఎన్ఎస్ఎస్లో, తర్వాత నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ పెంటగాన్ రిలీజ్ చేసిన డిఫెన్స్ స్ట్రాటజీలో ఆయన చెప్పకనే చెప్పింది ఏంటంటే, డైరెక్ట్గా చెప్పేశారు, ఆల్మోస్ట్ ఎక్స్ప్లిసిట్గానే చెప్పేసింది ఏంటంటే, చైనాని యాంటీ చైనాకి మేము వెళ్తాం, ఇక యూరోప్ కూడా మాకు అవసరం లేదు, నాటో కూడా మాకు అవసరం లేదు, రష్యా రష్యా అనేది ఇంకా అంత పవర్ఫుల్ కాదు ఎకనామికల్గా గట్ట, చైనా రైజ్ అనేది చాలా డేంజర్, కాబట్టి ఇండో పసిఫిక్ రీజన్లో చైనాని ఆపుతామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారండి ఆయన. గుర్తుపెట్టుకోవాలి నేషనల్ ఎన్ఎస్ఎస్లో ఇట్లో. కాబట్టి అమెరికా తన మిలిటరీ అంతా కేంద్రీకృతమైంది ఇండో పసిఫిక్లో. అక్కడ చైనా ఆస్పిరేషన్, తైవాను, ఇవన్నిటి మీద చాలా ప్రమాదం ఉంది అమెరికా. దాన్ని తట్టుకోవాలంటే ఈ అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్ అనేది బలపడకూడదు. అందులో ఇండియా ఉంది. ఇప్పుడు ట్రంప్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ మార్చిలో ఇండియా వస్తున్నారు క్వాడ్ సమ్మిట్కి. కాబట్టి ఈ క్వాడ్ బలంగా తయారవ్వకూడదు. కాబట్టి ఇండియాని అమెరికాకు కాస్త దూరం చేయాలి అంటే చైనా ఇండియా సంబంధాలు బలపడాలి. కాబట్టి ఇండియా కోరుకున్న శాశ్వత సభ్యత్వాన్ని చైనా ఇచ్చిందంటే శత్రుత్వం చాలా వరకు పోతుందన్నమాట. కాబట్టి అమెరికాతో కూడా చైనాతో కూడా బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తాం. ఇక అమెరికా చేతిలో మనం పోవము యాంటీ చైనీస్లో విషయంలో. కాబట్టి ఇది చైనా కోరుకుంది. ఇది నిజంగా ఇండియా కూడా ఇప్పుడు చైనా ఇండియాలతో బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేస్తాం. ఎక్కువగా మనం అమెరికాకి టిల్ట్ అవ్వడానికి లేదు, ఇప్పుడు చైనా వైపు కూడా టిల్ట్ అవుతాం. అది రెండవ. ఇక మూడవ అతిపెద్ద కారణం ఏంటంటే ట్రేడ్ టారిఫ్స్ ఆఫ్ ట్రంప్. ఈ టారిఫ్స్ విధించడం వల్ల చైనా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికే టారిఫ్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియాతో దానికి ట్రేడ్ రిలేషన్స్ అవసరం. చూడండి, $155 బిలియన్ ట్రేడ్ జరిగింది. అది చాలా విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా కంటే ఇండియా గ్రోయింగ్ మార్కెట్తో ట్రేడ్ రిలేషన్షిప్ కావాలి. కాబట్టి ఇండియా ప్రజాస్వామ్య దేశాల కూటమి కూడా దానికి అవసరం. ముఖ్యంగా ఇండియా యూరోప్, ఇండియా మెర్కోసర్, ఇండియా ఆఫ్రికా రిలేషన్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇండియాతో తగవు అవసరం లేదు, అమెరికా మీద మనం ఉన్నాం కాబట్టి అని దాని మనసు మార్చుకుంది ఈ ట్రేడ్ విషయంలో బెనిఫిట్స్ కోసం. ఈ మూడు అత్యున్నత ప్రధానమైన కారణాలు. అందుకే చైనా మనసు మార్చుకుని అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇండియాకి ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వానికి సపోర్ట్ చేస్తుంది. అసలు ఇది ఇండియా కూడా చాలా పెద్ద విషయం అండి. తర్వాత దీంతోపాటు బార్డర్ను కూడా మనం సాల్వ్ చేసుకుందాం బార్డర్ విషయంలో అంటూ అది దారికి వచ్చింది. కాబట్టి ఇండియాకి ఇది అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని ఐక్యరాజ్య సమితులు భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం పొందితే మనకి తిరుగు ఉండదు. ఇలా శాశ్వత సభ్యత్వం పొందగలిగితే ఇండియా గ్లోబల్ పవర్ అనమాట. చూడండి, ఇండియా ఎంత ఎదిగినా గ్లోబల్ పవర్గా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా ఎంత ఎదిగినా ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం అది వీటో పవర్ లేకుండా ఉంటే మాత్రం మనం గ్లోబల్ పవర్ కాదండి. ఇప్పుడు చూడండి, జర్మనీ, జపాన్ ఎంత పవర్ అయినా అవి చలాయించలేకపోయాయి. అది ఎందుకు చలాయించలేకపోయినంటే వీటో పవర్ లేదు. గ్లోబల్ లీడర్ అవ్వాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో కావాలి. కాబట్టి దాన్ని ఇప్పుడు దాకా చైనా అడ్డుకుంది. ఇప్పుడు మనకు ఆఫర్ చేస్తుందంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ బూన్ అనమాట. చాలా పెద్ద అవకాశం. మోడీ గవర్నమెంట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కూడా. ఆయన దౌత్య విధానంలోనే అత్యున్నతమైన విజయం ఏంటంటే చైనా అబ్జెక్ట్ చేయకుండా మనకు సపోర్ట్ చేయడం అనమాట. మరి దీన్ని భారతదేశం వినియోగించుకుని వచ్చే 1 సంవత్సరం లోపే యుఎన్ఓలో ఎలక్షన్ పెట్టి
ఈ ఎలక్షన్లో జనరల్ అసెంబ్లీలో 2/3 మెజార్టీ, ఈ 5 సభ్య P5 నేషన్స్ ఇంక్లూడ్ చైనాతో మనం అగ్రిమెంట్ తీసుకుంటే అది శాశ్వత సభ్యత్వం వస్తుంది అని తెలిసిపోతుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ న్యూస్ ఫర్ ఇండియా. ఎంజీరావు గారు, మీరు